హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 380. స్నానం చేయించవే, అస్సలు ఓపిక లేదు అని ఆమెను రొమాంటిక్‌గా చూస్తూ అడిగాడు రుద్ర. స్నానం చేయడం కోసం ఇప్పుడు ఆ చూపులెందుకు? చీర తడిచిపోతుంది. అసలే అత్తయ్య చక్కగా కట్టి వెళ్ళింది. నేనిప్పుడు మళ్ళీ వేరే చీర కట్టుకొని వెళ్ళాను అనుకో, నన్ను ఎలా చూస్తుందో తెలుసా? అని అంది వేద నడుము మీద చేతులు పెట్టుకొని రుద్రనే చూస్తూ. వాళ్ళకి తెలుసులేవే, ఏదో ఒకటి జరిగిందనుకుంటారు కానీ నువ్వు కంగారు పడకు. అక్కడ అనుకునే వాళ్ళు ఎవరూ లేరు కానీ రా ఇలా అని ఆమెను లాగగానే వెళ్ళి రుద్ర ఒడిలో పడడంతో స్నానం చేయించడం ఇలాయేనా అని అడిగింది వాళ్ళ బావ హెయిర్ ని చిన్నగా లాగుతూ. ఆ నిద్రొస్తుందే, అలా అనకే అని వేద భుజం మీద తలవాల్చాడు రుద్ర. సరే అనను కానీ స్నానం చేయి ముందు అని ఆమె కొంగు నడుమున దోపుకొని రుద్రకి స్నానం చేయించడం మొదలుపెట్టింది వేద. కుదురుగా ఉంటే మన బాబు రుద్ర ఎందుకవుతాడు? అందుకే స్నానం చేస్తూ ఉంటే సగం నీళ్లు ఆమె మీదనే పడేలాగా చేస్తూ ఉంటే ఇక చివరికి వచ్చేసరికి బావా అని గట్టిగా అరిచింది వేద. ఎలాగూ సగం తడిచావు కదే, అదేదో పూర్తిగా తడుద్దాం ఇలారా అని మళ్ళీ ఆమెను ఒడిలో కూర్చోబెట్టుకొని షవరాన్ చేస్తాడు. ఇంకేముంది, ఇద్దరు నీళ్ళల్లో తడుస్తూ ఉంటే మెల్లిగా వేద వైపు చూసి నీళ్లు ఆమె మొహం మీద పడి ఇంకగా ఎర్రగా మెరుస్తున్న ఆమె పెదాలని పట్టుకొని లాగుతూ మిస్ అయ్యానే నిన్ను చాలా అన్నాడు రుద్ర చాలా స్లో వాయిస్ లో. ఏ, మేము అవ్వలేదు అనుకుంటున్నావా అని అంది వేద. ఎంత మిస్ అయ్యావో చూపించవే, నేను ఎంత మిస్ అయ్యానో నీకు చూపించడానికి రెడీగా ఉన్నాను తెలుసా అని ఆమె కొంగునే లాగేసి ఆమె నడుము చుట్టూ చేతులు వేసి వేద ఎద మీద తలవాల్చి చెప్పాడు రుద్ర. ఇలాగే చెప్తారా మిస్ అయితే? నేనైతే ఇలాగే చెప్తానే అని రుద్ర కుదురుగా ఉండకుండా ఆమె మొహం నుండి కంఠం వరకు అతడి పెదవుల అతడి పెదవులకి పని చెప్పేసరికి ఆమె బుగ్గలు, మొహం, మెడ, ఎద మొత్తం అతడి మీసం గడ్డం తాకిడికి ఎర్రగా కందిపోయింది. అక్కడక్కడ అతడి పంటి ఘాట్లు కూడా దర్శనం ఇవ్వడంతో నొప్పికి వేద కళ్ళల్లో నీటిని అక్కడే ఆపేసి గట్టిగా అతడిని పట్టుకొని కూర్చొని ఇప్పటికే వాళ్ళు అక్కడికి వచ్చి గంట సేపు అవ్వడంతో ఇక తన వల్ల అవ్వక వేద బలంగా అతడి మీద నుండి లేచి కాస్త కూడా సిగ్గులేదు బావా నీకు అని లేచి రుద్ర భుజం మీద నాలుగు బాదేసి రా మిగతా స్నానం నువ్వు చేసి అని వేద ఫేస్ వాష్ చేసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని బయటికి వచ్చి డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి వాళ్ళ బావ పనులను గుర్తు చేసుకుంటూ ఆమె చీర తీసేసి ఇంకో చీర చుట్టుకొని వచ్చేసరికి రుద్ర టవల్ మీద దర్శనం ఇవ్వగానే చీర కట్టు, ఇప్పుడు ఎవరు కడతారు అనుకుంటున్నావు అని రుద్ర ముందు వచ్చి నిలబడింది వేద ఒంటికి చీర చుట్టుకొని. నా ముందు ఇలా నిలబడి చీర కట్టమని చెప్పకూడదే. మనం కట్టడం ఉండదు, విప్పడం మాత్రమే ఈజీగా ఉంటుంది మనకి అని ఆమె ఎద దగ్గర బ్లౌజ్ పట్టుకొని అతడి దగ్గరికి లాక్కున్నాడు రుద్ర. బావా, నీ కొడుకు ఎన్ని వేషాలు వేస్తున్నాడో కింద నేను వెళ్ళి చూడాలి. ముందు నువ్వు వేషాలు వేయకుండా చీర కట్టు, ఆకలవుతుంది నాకు కూడా. కిందికి వెళ్దాం, ముందు శారీ కట్టు అని చిందులు తొక్కడంతో ఒక్క 5 నిమిషాలు ఆగవే అని వేదని గట్టిగా హత్తుకొని ఆమె బుగ్గ మీద గాఢంగా ముద్దు పెట్టుకొని రుద్ర డ్రెస్ వేసుకొని వచ్చి మరదలికి చక్కగా చీర కట్టి పిన్స్ పెట్టిన తర్వాత థ్యాంక్ యూ బావా అని వేద రెడీ అయి వాళ్ళ బావ కన్నా ముందుగా తనే కిందికి వెళ్తుంది. ఇంకాసేపు అక్కడే ఉంటే ఇవాళ మొత్తానికే కిందికి వెళ్ళనివ్వడేమో అని భయపడి వేద కిందికి వెళ్ళేసరికి కొడుకు ఫ్రెష్ అవ్వడం, టిఫిన్ తినడం కూడా అయిపోయి వాడి టాయ్స్ తో ఆడుకుంటూ ఉంటాడు. చిన్న కారులో కూర్చొని ఇల్లంతా తిరుగుతూ ఉంటాడు. కొడుకు ఆడుకుంటూ కనిపించగానే వాడు తిన్నాడా లేదా కనుక్కొని రుద్ర కూడా రెడీ అయి కిందికి రావడంతో వాళ్ళ బావకి స్వయంగా తనే వడ్డించి రుద్ర పక్కన కూర్చొని వేద కూడా టిఫిన్ చేస్తూ ఉంటుంది.
అప్పుడే కరెక్ట్‌గా ఇద్దరు టిఫిన్ నోట్లో పెట్టుకున్నారో లేదో శ్రావణి వాళ్ళ రూమ్‌లో నుండి బాబు గొంతు గట్టిగా వినిపించింది. వాడి ఏడుపు వినగానే అందరూ వాళ్ళ రూమ్ వైపు చూస్తే రుద్ర టిఫిన్ ప్లేట్‌లోనే వదిలేసి హ్యాండ్ వాష్ చేసుకొని పరిగెత్తాడు వాళ్ళ రూమ్ దగ్గరికి. వేద కూడా వాళ్ళ బావ వెనకే వచ్చింది. తను కూడా హ్యాండ్ వాష్ చేసుకొని. శ్రావణి, శౌర్య రూమ్‌లోకి వెళ్ళకుండానే రుద్ర పిలవడంతో అప్పటికే శౌర్య డోర్ ఓపెన్ చేసి రా అన్నయ్య అని పిలిచాడు లోపలికి. ఏమైందిరా? ఎందుకేడుస్తున్నాడు వాడు? అని అడిగాడు రుద్ర. తెలియట్లేదన్నయ్య. పడుకున్నాడు. లేచాడు. పాలు తాగమంటే తాగకుండా ఏడుస్తున్నాడు. అంతే అని చెప్పాడు శౌర్య. పాలు తాగకుండా ఎందుకేడుస్తున్నావు నాన్నా? అని వేద ఎత్తుకుంటుంది బాబుని. ఏమైందిరా? అంటూ. అయినా వాడు ఏడుపు ఆపడు. మీనాక్షి, మనోహర్ గారు, సంధ్య, సుధా గారు ఎవ్వరెత్తుకున్నా వాడు ఏడుపు ఆపకపోవడంతో రుద్ర వాడిని ఎత్తుకొని ఆ రూమ్‌లో నుండి బయటకి తీసుకొచ్చి హాల్‌లో కూర్చొని ఎత్తుకోగానే వాడికి ఏదో అలవాటైన స్పర్శలాగా రుద్ర దగ్గరికి రాగానే ఏడుపు ఆపేశాడు. ఇక వాడు ఏడుపు ఆపాక గాని అందరి గుండెలు నార్మల్‌గా కొట్టుకోలేదు. వేద రుద్ర పక్కకి వచ్చి అదేంటి బావ మేమందరం ఎత్తుకున్నా వాడస్సలు ఏడుపు ఆపలేదు. నీ దగ్గరికి రాగానే ఊరుకున్నాడు. ఏం మాయ చేశావు వాడిని? అని అడుగుతుంది. నెల రోజులు వాడు నా దగ్గరే ఉన్నాడు కదే! డాక్టర్స్ కూడా ఎక్కువగా టచ్ చేయలేదు వాడిని. రోజుకొకసారి వెళ్లి నేనే ఎత్తుకునేవాడిని. అలా నా స్పర్శ ఎక్కువగా అలవాటయింది వాడికి. అందుకే ఇప్పుడు మళ్ళీ నా స్పర్శ తగలగానే ఊరుకున్నాడు. చిన్న పిల్లలకి ఎక్కువ వాళ్ళకి ఏది దగ్గరగా ఉంటే అది గుర్తుపెట్టుకుంటారంట కదా! ఇప్పుడు వీడు కూడా అంతే అని అయినా వీడు పాలు తాగమంటే ఎందుకేడుస్తున్నాడు అని అడిగాడు రుద్ర శౌర్యని. అవును శ్రావణి. పాలు తాగట్లేదా వాడు అని అనుమానంగా అడిగింది వేద. లేదక్కా. అసలు నా పాలు పట్టుకోవడం లేదు. నేను మిల్క్ బాటిల్‌లో పోసి పడితే తాగుతున్నాడు. కానీ డైరెక్ట్‌గా తాగడం లేదు అని శ్రావణి మెల్లిగా చెప్తుంది. వాడు పుట్టినప్పటి నుండి బాటిల్ మిల్క్ అలవాటయ్యాయి కదా! అందుకే తాగడం లేదేమో! కానీ కాస్త నెమ్మదిగా అలవాటు చేయండి. అలాగే మీరొకసారి ఒకసారి మన దగ్గరికి కూడా హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి బాబుని. వాడికి అన్ని రోజులు ట్రీట్‌మెంట్ జరిగింది కాబట్టి, వాడిని ఎలా చూసుకోవాలి ఏంటని డాక్టర్ గారు ఒకసారి మళ్ళీ మీకు చెప్తారు వాడి కండిషన్‌ని చూసి. రెడీ అవ్వండి మనం వెళ్దాం అని రుద్ర మళ్ళీ తమ్ముడిని, మరదల్ని, కొడుకుని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలని రెడీ అవుతూ ఉంటే, వాళ్ళు రెడీ అయ్యే వరకు 10 నిమిషాలు పడుతుంది బావ. అప్పట్లోపు టిఫిన్ చేద్దువు గాని రా. పడుకున్నాడు కదా వాడు. అత్తయ్యకివ్వు అని చెప్పింది వేద. వచ్చాక తింటానులేవే అని రుద్ర అంటే అతడిని సీరియస్‌గా చూస్తూ 2 ఇడ్లీలు తింటే ఏం టైం అయిపోదు బావ. వాళ్ళు రెడీ అవ్వడానికి అదే టైం పడుతుంది. అత్తయ్య ఒక 5 నిమిషాలు వాడిని ఎత్తుకో అని రుద్రని లాక్కొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి ఆమె బలవంతంగా ఇడ్లీలు పెడితే నాకు చాలు నువ్వు తిను అన్నాడు. నువ్వు చెప్పకపోయినా నేను తింటాను కానీ నువ్వే నేను చెప్పినా తినడం లేదు అని వేద కూడా టిఫిన్ చేశాక శౌర్య, శ్రావణి రెడీ అయ్యి రాగానే రుద్రనే కొడుకుని దగ్గరుండి ఎత్తుకొని డ్రైవర్‌తో కలిసి హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ఒకేసారి శ్రావణికి అలాగే బాబుకి కూడా మళ్ళీ చెకప్ చేయించారు. బాబు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు వాడికి జరిగిన ట్రీట్మెంట్ అంతా కూడా డాక్టర్ గారు చాలా సేపు చూసి చెక్ చేసి బాబుని ఇక నుండి ఎలా చూసుకోవాలి, వాడిని ఎలా కేర్ చేయాలి, వాడికి ఏ మెడిసిన్ వేయాలి, ఎప్పుడు వేయాలి ఏ సిరప్ వెయ్యాలి, ఎలా వేయాలని డాక్టర్ గారు ఓ గంట పాటు శ్రావణిని, శౌర్యని కూర్చోబెట్టి చాలా సేపు నెమ్మదిగా చెప్పారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.